హాయ్ ఫ్రెండ్స్, చూడండి మార్కెట్ క్లోజ్ అయిపోయింది కదా ఇవాళ. మనం ఆల్రెడీ ప్రీ మార్కెట్ క్లోజింగ్లో మనకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ 3 ఇండెక్స్ కూడా న్యూట్రల్ పాజిటివ్లో ఓపెన్ అయ్యాయి. అవునా? ఇవాళ క్లోజింగ్ కూడా మళ్ళీ పాజిటివ్ వేలోనే క్లోజ్ అయ్యాయి కదా. ఇవాళ ప్రాఫిట్స్ అనేది ఎఫ్ఎన్ఓ వాళ్ళు తీసారా? బై లక్లో కాదు, ఒక స్ట్రాటజీ అయినా లేకపోతే క్యాండిల్స్ని బేస్ చేసుకొని, లేకపోతే సపోర్ట్ రెసిస్టెన్స్ ప్యాటర్న్స్ ఉంటాయి చూసారా, వాటిని బేస్ చేసుకొని వెళ్ళిన వాళ్ళకి నాకు తెలిసినంత వరకు అయితే ఏంటంటే అటు ఇటుగానే ఉండుంటారు, లేదంటే హోల్లో ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే, నేను సెన్సెక్స్లో వ్యూ పాయింట్ ఆఫ్లో మార్నింగ్ మాట్లాడాను కదా, 76,100 పుట్టును 76,900 కాల్. చూడండి మార్నింగ్ మీరు ఒకసారి మన ప్రీ మార్కెట్ యొక్క వీడియో ఉంది చూసారా, మార్నింగ్ అప్లోడ్ చేసింది, ఒకసారి అది చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏంటి అంటే మనకు ఎర్లీ మార్నింగ్ ప్రీ క్లోజింగ్ ఉంది చూసారా, 800 కదా, అండ్ కాల్ కూడా చూడండి 800 చేంజ్, అంటే మనకు ఒక 16 చేంజ్ ఉంది కదా, 15 to 16. ఇప్పుడు ఎలా ఉంది మార్కెట్? సేమ్ అంతనే ఉంది. అంటే ఎవరైనా కొంచెం మంచి క్యాపిటల్ ఉండి డైరెక్షన్ వేలో వెళ్ళాలి, వన్ వేలో వెళ్తూ ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళకి ఏంటంటే కాల్ సైడ్ తీసుకున్న వాళ్ళకి ప్రాఫిట్ వచ్చి ఉంటుంది కదా. కాకపోతే ఒక విషయం ఏంటి అంటే, ఇలాంటి మార్కెట్లో ఎంటర్ అవ్వడం కన్నా పక్కకు జరిగి కూర్చోవడం నయమని నేను అనుకుంటాను. చూడండి, బిగినర్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలో ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఓకేనా? లేదు నేను పర్సంటేజ్ వైజ్లో నేను ఇంత క్యాపిటల్ పెడుతున్నా, ఇంత పర్సంటేజ్ వైజ్లో స్టాప్ లాస్ పెడతానంటే అది ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా ఎఫ్ఎన్ఓకి కరెక్ట్ కాదు, ఓకేనా? క్యాపిటల్ని మీరు 100% కంపల్సరీగా సేవ్ చేసుకోగలగాలి. ఆ సేవ్ చేసుకొని ట్రేడింగ్ చేసే అంత క్యాపబిలిటీ ఉంటేనే అమౌంట్ అనేది డిమాట్ అకౌంట్లోకి డంప్ చేయండి. లేదు అనుకుంటారా, నేర్చుకోండి ఫస్ట్, ఓకేనా? నేర్చుకున్న తర్వాతనే రండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఇవాళ ఉంటుంది, రేపు ఆపర్చునిటీ ఉండదు. అంత సినిమాలు ఏంలు ఇంకో 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా కంపల్సరీగా ఆపర్చునిటీస్ ఉంటానే ఉంటాయి స్టాక్ మార్కెట్లో, అది ఎక్స్పెషల్గా ఇండియన్ స్టాక్ మార్కెట్లో, ఓకేనా? నాకు తెలిసినంత వరకు అయితే సేఫ్ సైడ్లో చేసే వాళ్ళకి మాత్రం ఏమైందంటే హోల్డింగ్లోనే ఉండిపోతాయి. లేదు వన్ డైరెక్షన్లో వెళ్ళి ఒక 20 points 30 pointsతో, లేకపోతే ఒక 100 pointsకి టిప్స్ ఇట్లా తీసుకుంటారు కదా. సో సర్వీస్ తీసుకున్న వాళ్ళ దాంట్లో వన్ డైరెక్షన్లో వెళ్ళిన వాళ్ళకి ఎంతో కొంత ప్రాఫిట్ కనిపిస్తుంది, కానీ వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయరు నిజంగా అది వస్తుంది అనేసి. సో అలాంటి మార్కెట్ అనమాట. ఇంకోటి ఏంటి అంటే, ఇలాంటి మార్కెట్లో వీక్లీ వైజ్లో జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్లో మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ప్రైస్ యాక్షన్స్ అనేది కూల్ ఆఫ్ అవ్వనివ్వండి, ఓకేనా? కూల్ ఆఫ్ అయిన తర్వాత అది ఇదే ప్రైస్ యాక్షన్స్లో కూల్ ఆఫ్ అవుద్దని నేను చెప్పట్లా, ఓకేనా? కానీ ఎప్పుడైతే ప్రైస్ యాక్షన్స్ 600 to 650 రేంజ్కి వస్తాయో మార్కెట్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాత ఒక మంచి మూమెంట్ ఎలా ఇస్తుంది అనేది మీకే తెలుస్తుంది, ఓకేనా? సో వాటి గురించి మనం మాట్లాడుకుందాము మళ్ళీ. కంపల్సరీగా సెన్సెక్స్ యొక్క ఎక్స్పైరీ ఉంది కదా, February 4th రోజున నేను మాట్లాడతాను, వీడియో చేస్తాను, లెంత్ వీడియో. కాకపోతే మీరు అబ్జర్వ్ చేయండి, ఓకే? ఈ డైరెక్షన్స్లో ఈ పర్సంటేజ్లో మీరు స్టాప్ లాస్లు పెట్టుడు పక్కకు పెట్టేసి, క్యాపిటల్ని డంప్ చేసి పక్కకు పెట్టేసి ప్రైస్ యాక్షన్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఈ మంత్ స్టార్ట్ అయ్యేటప్పుడే వీక్లీ వైజ్లో ప్రైస్ యాక్షన్స్ కానీ మంత్లీ వైజ్లో ప్రైస్ యాక్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ప్రీ మార్కెట్ 20% ఉంది, క్యాండిల్స్ 20% ఉన్నాయి కదా, 40% గురించి ఈ మంత్ మొత్తం చెప్పడం జరిగింది నా అవైలబిలిటీ చూసుకొని. చూసారు కదా, చాలా వరకు ఏంటి అంటే మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్ళదు, ఓకే? అండ్ దోజీ క్యాండిల్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. అది న్యూట్రల్ పాజిటివ్ అయితేనే మార్కెట్లో ఒక మూవ్మెంట్ ఇస్తుంది. లేదు గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ అయింది అనుకోండి, సో అక్కడ కూడా 2 డైరెక్షన్స్. ప్రతిదీ నేను చెప్పుకుంటూ వచ్చాను కదా, ప్రీ మార్కెట్ క్లోజ్ అయినా ఎవ్రీడే నా అవైలబిలిటీని బట్టి, ఓకే? నేను మధ్యలో మిస్ చేశాను అంటే నాకు ఆ టైంలో వీడియో చేయడానికి అప్లోడ్ చేయడానికి టైం లేక నేను చేయలేకపోయాను తప్పించి మోస్ట్లీ నేను కవర్ చేశానని నేను అనుకుంటున్నాను. చూడండి మీకు మన ఛానల్ యొక్క కంటెంట్ వర్త్ అనుకుంటే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బ్యాంక్ నిఫ్టీ వీక్లీ వైజ్లో నుంచి మంత్లీ వైజ్లో కన్వర్ట్ అయిపోయింది కదా, ఇప్పటి నుంచి లాట్ సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో మ్యాక్సిమం ఇవాళ ఏదైనా ఆపర్చునిటీ ఉంటుందని చూసాను, కానీ లేదు. మోస్ట్లీ రేపు ట్రై చేస్తాం కావచ్చు ఫస్ట్ అటెంప్ట్కి.
మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి మన ఛానల్లో చెప్తున్న జెన్యున్ కంటెంట్ మీకు వర్త్ అనుకుంటే మాత్రం కంపల్సరీగా డిస్క్రిప్షన్లో మన లింక్ ఉంది, టెలిగ్రామ్ లింక్ ఉంది అండ్ వాట్సాప్ నెంబర్ కూడా ఉంది. ఒకసారి టెస్ట్ చేయండి. మాతో యాడ్ అయ్యి మాతో ట్రావెల్ అవ్వాలనుకుంటే. లేదు ఇలాగే నార్మల్గా వీడియో చూస్తూ మేము గెయిన్ చేసుకుంటాం నాలెడ్జ్ని అనుకుంటే మాత్రం కంపల్సరీగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ చాలా చాలా నీడ్ అనమాట మాకు. ఎందుకంటే ఎంతమంది అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారో అంతవరకు ఏంటి అంటే మన ఛానల్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా? సో వాళ్ళు వెళ్తున్న డైరెక్షన్లో వాళ్ళ లాస్ని చూసుంటే మాత్రం మన ఛానల్ చాలా వరకు వాళ్ళకు ఒక రైట్ డైరెక్షన్ని చూపిస్తుంది అనేసి కాకుండా ఎంతో కొంత మనం వెళ్తున్న రూట్ కాదు సంథింగ్ ఇస్ ఎల్స్ అనే ఒక ఫీలింగ్లో కన్నా వస్తారు. ఇప్పటి నుంచైనా క్యాపిటల్ అయినా డమ్ చేయకుండా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అండ్ దానికి మీ సపోర్ట్ కూడా మాకు కావాలి కదండి. ఓకే అండి, మీకు నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.